హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు ఆమ్స్టర్డామ్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఆమ్స్టర్డామ్లో సెంట్రల్ నుంచి, అంటే ఇక్కడ సెంట్రల్ రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరే ఎక్కువ నైట్ పూట హ్యాపెనింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఫుల్ వైబ్రెంట్గా అయితే ఉంటుంది. ఎవ్రీడే నైట్ అరౌండ్ 9-9:30 నుంచి అయితే జనాలు అక్కడికి రావడం స్టార్ట్ చేస్తారు. అరౌండ్ 2 o'clock 3 o'clock వరకు అయితే బాగా జనాలు అయితే ఉంటారు అక్కడ. మెయిన్గా అక్కడ చెప్పుకోవాల్సింది ఏమరా అంటే డి వ్యాలెన్ అని ఒక ప్లేస్ అయితే ఉంది. దాన్నే మనం రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అని అయితే అంటాము. ఇక్కడ నెదర్లాండ్స్లో మెయిన్గా ఆమ్స్టర్డామ్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ ఇక్కడ. సో వాళ్ళు దాన్ని ఏం తప్పుగా అయితే చూడరు. అండ్ మోర్ ఓవర్ అది ఒక సర్వీస్ లాగైతే ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ అంటే గలీజ్గా ఉండడం కానీ అలా అలా ఏమి ఉండవు. వెరీ ప్రొఫెషనల్గా అయితే ఉంటారు ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ కూడా. సో అక్కడ ఒక ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది, రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ అని. అక్కడ కంప్లీట్గా మనకి రెడ్ విండోస్ అయితే ఉంటాయి, అంటే బాక్సెస్ లాగా ఉంటాయి. దానికి రెడ్ కలర్ లైటింగ్ అయితే వేసి ఉంటారు. ఆ రెడ్ కలర్ విండోస్ వెనకాల అమ్మాయిలు అయితే ఉంటారు. అమ్మాయిలని ఆల్మోస్ట్ న్యూడ్గా అయితే ఉంటారు వాళ్ళు, బట్ వెరీ ప్రొఫెషనల్గానే ఉంటారు ఇక్కడ. అండ్ ఫుల్ సేఫెస్ట్ ప్లేస్ అది, ఎందుకంటే ఇప్పుడు పోలీసులు పహారా ఉంటారు అక్కడ ఆల్మోస్ట్. అండ్ ఇంకొక విషయం, నేను ఈ వీడియో జస్ట్ తీశాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద మనం అయితే ఫోకస్ చేయకూడదు. ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే మనం ఫోకస్ అయితే చేయకూడదు వీడియోస్లో. నేను జస్ట్ ఆ స్ట్రీట్స్ని అయితే తీశాను. ఆల్మోస్ట్ ఎవరు రాకుండా అయితే ట్రై చేశాను అమ్మాయిలు. ఆల్మోస్ట్ వాళ్ళు కనబడకుండా తీశాను వీడియో అయితే. బట్ స్ట్రీట్స్ వీడియో తీసుకోవచ్చు కానీ, బట్ అమ్మాయిల మీద అయితే ఫోకస్ అయితే చేయకూడదు. అక్కడ ఉండే ప్రాస్టిట్యూట్స్ మీద. వాళ్ళని ఇక్కడ సెక్స్ వర్కర్స్ అంటారు వాళ్ళని. అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అండ్ ఇక్కడ లీగల్. అండ్ మోర్ ఓవర్ ఆ ప్లేస్లో చూసారంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి జస్ట్ అది ఒక టూరిస్ట్ ఏరియా లాగైతే ఉంటుంది. జస్ట్ ఒక నార్మల్ టూరిస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో నేను ఏదో ప్రాస్టిట్యూషన్ని ఏదో సపోర్ట్ చేస్తాను అలా కాదు. జస్ట్ ఆమ్స్టర్డామ్లో ఎలా ఉంటుంది నైట్ లైఫ్ అని చూపించడానికి మాత్రమే అక్కడికైతే వెళ్ళున్నా. నేను జస్ట్ చూశాను, అటు చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో జస్ట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇదిగో గైస్, రాత్రి టైంలో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసారా? కంప్లీట్గా రెడ్ లైట్స్, నియాన్ లైట్స్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా బ్రైట్ కలర్స్, రెడ్, పింక్, పర్పుల్, మస్త్ క్రేజీ అట్మాస్ఫియర్ ఇక్కడ. స్ట్రీట్స్ కూడా ఫుల్గా క్రౌడెడ్ అయితే ఉన్నారు. టూరిస్ట్స్ కానీ, లోకల్స్ కానీ, కపుల్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ అందరూ సైడ్గా చాలా జాలీగా అయితే తిరుగుతూ ఉంటారు. ఇది మనకి ఎక్కడా దొరకని ఒక వైబ్ అనమాట. మీలో ఎవరైనా ఆమ్స్టర్డామ్కు కానీ వస్తే ఖచ్చితంగా కంపల్సరీగా మీ చెక్లిస్ట్లో ఈ ప్లేస్ని అయితే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇదిగో ఇప్పుడైతే నేను మెయిన్ స్ట్రీట్స్లో అయితే వాకింగ్ చేస్తున్నాను. మీరు ఐ థింక్ విండోస్ గమనించే ఉంటారు. ఐ హోప్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. నేను ఇందాక చూపించాను. ఆ రెడ్ విండోస్ అయితే ఉన్నారు కదా, వెనకాల లేడీస్ అయితే ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ న్యూడ్గా అయితే ఉంటారు గ్లాస్ క్యాబిన్స్లో. వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి స్మైల్ ఇస్తూ అంటారు, పోజెస్ ఇస్తూ అంటారు. ఏదో సినిమాలో చూసినట్టే ఉంటుంది ఇక్కడ నిజంగా. బట్ స్ట్రిక్ట్ రూల్ ఏమంటే వాళ్ళని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. అక్కడ బోర్డు అయితే వేసి ఉంటారు. ఒకవేళ మీరు కానీ తీస్తే భారీగా ఫైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఎవరైనా ట్రై చేస్తే కూడా సెక్యూరిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ అవుతారు. సో నేను మ్యాక్సిమం ఈ సరౌండింగ్స్ తీయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ దీనితో పాటు కంప్లీట్గా మనకైతే బార్స్ కానీ, స్ట్రిప్ క్లబ్స్ కానీ, లైవ్ షోస్ కానీ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఒక్కో బిల్డింగ్కి బ్రైట్ నియాన్ సైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు పీప్ షోస్ కానీ, లైవ్ సెక్స్ షోస్ కానీ, ఎరాటిక్ థియేటర్స్ అని కొంచెం బోల్డ్గా అనిపించవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడ లోకల్స్కి ఇది వెరీ నార్మల్. వీళ్ళకి ఇది చాలా సాధారణ విషయం. అదేదో సినిమాలో 24 సినిమాలో సూర్య చెప్తాడు కూడా, ఇవంతా నాకు చాలా క్యాజువల్ విషయం అని. ఇక్కడ వాళ్ళకి ఇది చాలా వెరీ నార్మల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏమంటే, ఫ్యామిలీస్ కూడా పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైంలో చిల్ అవ్వడానికి ఈ ఏరియాకి అయితే వస్తూ ఉంటారు. షాకింగ్గా ఉంది కదా. బట్ ఇక్కడ ఆమ్స్టర్డామ్ కల్చర్ అలాంటిది అనమాట. సో ఇక్కడికి వస్తే దానికి అడాప్ట్ అవ్వాల్సిందే, కానీ మనం సపరేట్గా ఉంటామంటే కుదరదు కదా.
సో ఇంకొక చిన్న ఫన్నీ విషయం చెప్తా. ఇక్కడ కాఫీ షాప్స్ అని ఉంటాయి. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కాఫీ షాప్స్ అని కనిపిస్తే, అరే మంచిగా కాఫీ షాప్ దొరికిందిరా, వెళ్ళి కాఫీ తాగేద్దామని లోపలికి వెళ్ళారనుకోండి, వెళ్ళకండి. ఎందుకంటే కాఫీ షాప్స్ ఇక్కడ కాఫీ షాప్స్ కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ అని, అండ్ ఇక్కడ డ్రగ్స్ అనేది కూడా లీగల్. ఇక్కడ వీడ్స్ కానీ అదేదో అంటారు కదా, మెరిజోనానో ఏదో, అదే డ్రగ్స్లో ఒక రకాలు, అవన్నీ కాఫీ షాప్ అని మీకు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది ఇక్కడ లీగల్. చాలా ఫారినర్స్ ఇక్కడికి వీడ్ డ్రగ్స్ కొనడానికే వస్తారు. అండ్ ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ బయట కొంతమంది అయితే ఉంటారు, వాళ్ళు మనల్ని అయితే అట్రాక్ట్ చేసి వీడ్ కావాలా, ఐ మీన్ కొకెయిన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా డ్రగ్స్లో, ఇవి కొనేదానికి మనల్ని అయితే పిలుస్తూనే ఉంటారు. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే, ఒకడు బాగా కొంచెం మంచిగా కొంచెం చిల్లుగా ఉన్నాడు. వాడు తాగేస్తున్నాడో లేకపోతే ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు, కానీ వాడు డ్రగ్స్ అమ్మేవాడు. వాడు నా దగ్గరికి వచ్చి డచ్లో ఏదో వాగుతున్నాడు, మనకు అర్థం కాదు ఆ విషయం, వాడు ఏం మాట్లాడుతున్నాడో. నేను నో అన్న, వాడు నన్ను పట్టుకొని వాడు కొను అని ఏదో ట్రై చేశాడు. అరే నాకు వద్దురా బాబు అని చెప్పి నేను కొంచెం దూరం వచ్చేసినప్పటికీ పోలీసులు వాళ్ళు వచ్చేస్తారు. సో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. బట్ ట్రస్ట్ మీ, చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే పోలీసులు రెగ్యులర్గా అయితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. బట్ నేను ఆ కాఫీ షాప్ అవి నేను మీకు చూపించలేదు, ఎందుకంటే నేను అటువైపు అసలు వెళ్ళలేదు. జస్ట్ సిటీ ఫీల్ ఎంజాయ్ చేస్తూ స్ట్రీట్ ఫుడ్ మాత్రం చూశాను. ఇక్కడ వాఫెల్స్ అని, ఫ్రైస్ అని, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఆమ్స్టర్డామ్ స్ట్రీట్ ఫుడ్. తప్పకుండా ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పకుండా ఇదైతే ట్రై అయితే చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఏమంటే, యూరోప్ కంట్రీస్లోనే నెదర్లాండ్స్ అనేది చాలా సేఫెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నైట్ టైంలో కూడా సేఫ్టీ మ్యాటర్లో వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవ్రీవేర్ కెమెరాస్ కానీ, పోలీస్ పెట్రోలింగ్ కానీ ఉంటుంది. టూరిస్ట్స్ ఎవరైనా వస్తే సేఫ్గా అయితే రోమ్ అయితే అవ్వచ్చు ఇక్కడ. కానీ ఒకే ఒక్క రూలు, లేడీస్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి. విండోస్ దగ్గర డిస్టర్బ్ అయితే చేయకూడదు. వాళ్ళు అక్కడ షో చేస్తుంటారు కదా అమ్మాయిలు, ఆ విండోస్ వెనకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్యూజివ్గా మాట్లాడడం కానీ, లేకుంటే అబ్యూజివ్గా ఏదైనా బిహేవ్ చేయడం కానీ చేస్తే ఇమ్మీడియట్గా మిమ్మల్ని అయితే క్యాచ్ చేస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్గా అయితే బిహేవ్ చేయాలి వాళ్ళతో. అండ్ మోరోవర్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు దాన్ని ఒక సర్వీస్ లాగానే చూస్తారు, కానీ అదేదో పెద్ద తప్పు అలా అయితే వాళ్ళైతే ఉండరండి. వాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళి మాట్లాడవచ్చు. ఇంకొక విషయం ఏమంటే, వాళ్ళు డోర్ వేసుకొని ఉంటారు విండోస్. వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు మనకి నచ్చేది ఒకటే కాదు, మనం కూడా వాళ్ళకి నచ్చాలా. మీరు ఒకవేళ వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒకవేళ వాళ్ళు మన వాళ్ళకం చూసి మనకి మనం నచ్చకపోతే వాళ్ళు అసలు మనం చూడరు, డోర్ కూడా ఓపెన్ చేయరు. వాళ్ళకు కూడా మనం నచ్చితేనే వాళ్ళు డోర్ ఓపెన్ చేసి అయితే మాట్లాడతారు. అండ్ మీరు ఏదైతే మాట్లాడుకొని సో అట్లే లోపలికి పిలుచుకొని వెళ్ళిపోతారు. లోపలికి పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్లాస్ అయితే ఉంది కదా, దాని మీద రెడ్ కర్టన్ అయితే వేస్తారు. రెడ్ కర్టన్ వేస్తారు అంటే దాని మీనింగ్ లోపల వర్క్ జరుగుతుందని. అండ్ మోరోవర్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ మీరు నెదర్లాండ్స్లో ఎక్కడైనా ఒక మనిషి, ఆ రేలంగి మామయ్య ఉంటాడు కదా సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టులో, అంటే ఎవరైనా ఎదుటి మనిషి కనబడితే నవ్వుతారు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఎవరినైనా ఈ నెదర్లాండ్స్ దేశంలో కలిసి ఐ మీన్ ఒక ఎదురు చూపులు కానీ పడితే, అంటే ఎదురు పడితే డెఫినెట్గా వాళ్ళైతే నవ్వి హలో అని అయితే అంటారు. ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అయితే ఇక్కడ ఉంటారు. నేను బెల్జియం వెళ్ళాను, బెల్జియంలో అలా లేదు. యాక్చువల్గా నెదర్లాండ్స్లోనే మంచిగా అయితే ఉంది. అంటే మోర్ రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు జనాలు, అండ్ మోర్ అప్రోచ్ఫుల్గా ఉన్నారు. బట్ వెరాజ్ బెల్జియం వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంతగా నచ్చలేదు. వాళ్ళు చాలా రూడ్గా అయితే ఉన్నారు అనిపించింది నాకు. నెదర్లాండ్స్ పీపుల్ రియల్లీ చాలా మంచి వాళ్ళు. ఇంకో మ్యాటర్ చెప్పాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్లో అయితే క్యాసినోస్ అయితే ఉంటాయి. గ్యాంబ్లింగ్ లవర్స్కి ఆమ్స్టర్డామ్ అయితే హెవెన్ అనమాట. కానీ మనం ఆ లైన్లోకి అయితే వెళ్ళలేదు. ఓన్లీ అమ్మాయిలు, ఆ విండోస్, ఆ అట్రాక్ట్
ఇటు సైడ్ అండ్ ఈ స్ట్రీట్ వైపు మాత్రమే వెళ్ళను. ఇక్కడ ఫుల్ గేమ్ మూడ్ అనమాట. ఇటు పక్క అమ్మాయిలు ఎలా అంటే విండోస్ వెనకాల ఉంటారు, అటువైపు ఏంటంటే క్యాసినో గేమ్స్ ఆడుకుంటూ ఫుల్ వైబ్తో ఫుల్ సౌండ్స్ అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది టూరిస్ట్స్ అయితే క్రేజీగా ఉంటారు ఇక్కడైతే, బట్ మనం కేర్ఫుల్గా ఉండాలి బ్రో. ఆమ్స్టర్డామ్ ట్రీట్స్ యూ వెల్ ఇఫ్ యు ఆర్ స్మార్ట్ అనమాట. ఇంకొక థింగ్ ఏమంటే ఇక్కడ బైక్ కల్చర్ క్రేజీగా ఉంటుంది. ప్రతి పర్సన్కి సైకిల్ కంపల్సరీ అనమాట. రెడ్ లైట్ డిస్ట్రిక్ట్లో కూడా లోకల్స్ నైట్ టైము సైకిల్స్తో చిల్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎవరు కారు అండ్ బైక్ ఎక్కువ యూజ్ చేయరు, మోస్ట్లీ సైకిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సైకిలే కింగ్. అండ్ దీన్ని బైసికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు నెదర్లాండ్స్ని. అండ్ ఇక్కడికి వచ్చి చూసే ఇట్స్ రియల్లీ జస్టిఫైడ్ అనమాట. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ టూరిస్ట్ ట్రాప్ విషయం కూడా చెప్పాలి. ఈ స్ట్రీట్స్లో కొన్ని షాప్స్ అయితే టూరిస్ట్ని లూట్ చేస్తుంటాయి అనమాట. ఎగ్జాంపుల్గా ఏదైనా గిఫ్ట్ షాప్స్కి వెళ్ళినారంటే ఒకవేళ 2 యూరోస్కి వచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఇక్కడ 8 యూరోస్ ఉంటుంది. అంత దోపిడీ అయితే ఉంటుంది ఇక్కడ. బట్ టూరిస్ట్స్ ఎవరైనా వస్తే ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఏ గిఫ్ట్ షాప్లో దేంట్లోకి వెళ్ళకుండా జస్ట్ ఈ స్ట్రీట్స్ని ఆ అట్మాస్ఫియర్ని మాత్రం ఎంజాయ్ చేసి అన్నం వేరే మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకోవడం అయితే బెటరు. ఇక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా టూరిస్ట్ కోసమనే సెట్ చేస్తూ ఉంటారు. ఆమ్స్టర్డామ్ అంటేనే బిజినెస్ మైండ్ అంటారు కదా. ఇంకా ఒక విషయం ఇక్కడ వచ్చే స్మెల్ గురించి అయితే తప్పకుండా చెప్పాలి, స్కిప్ చేయకుండా చెప్పాలి. స్ట్రీట్లో అయితే ప్రతి చోట కాఫీ షాప్ అయితే స్మెల్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా కాఫీ షాప్ అంటే ఏమని, ఇట్స్ జస్ట్ ఏ వీడ్ అండ్ డ్రగ్స్ అమ్ముతారని. అంటే ఫ్రెష్గా ఈ వీడు వేయడం వల్ల ఏమో కానీ ఎయిర్ మొత్తము నెక్స్ట్ లెవెల్ ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ షాకింగ్గా ఉంటుంది, లేటర్ మనకు కూడా హ్యాబిట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ లోకల్స్కి ఇది వెరీ నార్మల్ పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. ఆమ్స్టర్డామ్ స్పెషాలిటీ ఏమంటే ఎవరు ఎవరిని జడ్జ్ చేయరు, ఫ్రీడమ్ సిటీ అనమాట. లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తా. ఆమ్స్టర్డాము నైట్ టైంలో చాలా కోల్డ్ అయితే ఉంటుంది. సో జాకెట్ అయితే కంపల్సరీ ఇక్కడ. నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఓవర్ కాన్ఫిడెన్స్తో జాకెట్ లేకుండా అయితే టీషర్ట్స్తో బయటికి వెళ్ళిపోయా. కొంచెంసేపటికి ఫ్రీజ్ అయిపోతాం, అంటే ఎక్కడికెక్కడ జాయింట్స్ అయితే పట్టేస్తాయి. ఎక్కడికైనా లోపలికి కాఫీ షాప్కి వెళ్తే చాలు, ఇన్సైడ్ అయితే కొంచెం వామ్ ఉంటుంది, బట్ అవుట్ సైడ్ అయితే ఫుల్ చిల్ అయితే ఉంటుంది. సో నైట్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా థర్మల్ డ్రెస్సెస్ అంటారు కదా, అవి కానీ లేకుంటే జాకెట్స్ కానీ వేసుకోవడమే బెటర్. అదే అయితే నేను సజెస్ట్ చేస్తా. అదర్వైజ్ ఒకవేళ ఏదైనా వీడియో తీయాలనుకున్నా హాఫ్ వీడియోలోనే షివర్ అయిపోయి నడవాల్సి వస్తుంది. సో ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ కలర్, గ్లామర్, మిస్టరీ, కల్చర్, సేఫ్టీ అన్నీ కలిసి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. బట్ మైండ్ మీ రెస్పెక్ట్ ప్లస్ డిసిప్లిన్ అయితే ఇక్కడ కంపల్సరీ. ఈ ఊర్లో ఎంత రెస్పెక్ట్గా మనం ఉంటే అంత ఎంజాయ్ అయితే చేయగలం. అండ్ ఇక్కడ వీళ్ళు ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రాస్టిట్యూషన్ అని అయితే ఒక చిన్న హిస్టరీ అయితే ఉంది. వరల్డ్ వార్ 2లో ఇక్కడ ఉన్న మగవాళ్ళంతా యుద్ధానికైతే వెళ్ళిపోయారు కదా, ఇది ఒక చలి ప్రదేశం కదా, చలి ప్రదేశంలో సెక్స్ అనేది కూడా ఒక అవసరం కదా వాళ్ళకి కూడా. సో అప్పటి నుంచి ఆ మగవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ అనేది కొంచెం బాగా డెవలప్ అయిపోయింది. ఇక్కడ మోస్ట్లీ రష్యన్ గర్ల్స్, ఇటాలియన్ గర్ల్స్ వీళ్ళే ఎక్కువ అయితే మనకి కనిపిస్తుంటారు ప్రాస్టిట్యూట్స్గా. సో దట్స్ ఇట్. ఇది గైస్, ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. నేను కూడా ఎలాంటి అసభ్యకరంగా లేకుండా చెప్పాను అనుకుంటాను. అండ్ ఇక్కడ ఏం అసభ్యకరంగా ఏం లేదు, అక్కడ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ నార్మల్, వెరీ కామన్గా అయితే ఉంది. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ప్లీజ్ ఒక కమెంట్ అయితే చేయండి, అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి.
నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నెదర్లాండ్స్లో ఇంకొక ప్లేస్లో ఇంకొక సీక్రెట్ లొకేషన్ అయితే చూపించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. మిస్ చేయకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. సో దట్ ఇమ్మీడియట్గా అండ్ బెల్ ఐకాన్ని డెఫినెట్గా అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇమ్మీడియట్గా మనం ఇక్కడ పోస్ట్ చేయంగానే మీకైతే ఆ వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మన ఛానల్లో నెదర్లాండ్స్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్లేసెస్ వీడియోస్. అండ్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ విజిట్ ద ఛానల్ అండ్ దెన్ చూడండి ఎలా ఉందో. సో మీ కమెంట్స్ అయితే చెప్పండి వీడియో ఎలా ఉంది ఏమి అని. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై. ఆమ్స్టర్డామ్ మెమరీస్ ఫర్ ఎవర్.